మధ్యాహ్నం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల ఆగిరిపల్లి మండలంలో ఉన్నటువంటి కలసానపల్లి గ్రామాన్ని ఎంజీటీవీ బృందం సందర్శించి తద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఎంజీటీవీ నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆగిరిపల్లి మండల పరిధిలో గల కనసానపల్లి అనే గ్రామంలో ఉన్నాం. కనసానపల్లి గ్రామంలో ప్రస్తుతం ప్రజలు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో ప్రస్తుతం సంబంధించినటువంటి ఈ ఊళ్ళో గ్రామ పెద్దలు సర్పంచ్ ఉంటారు. తర్వాత ఈ గడిచిన కాలంలో కానీ ఇప్పుడు కానీ ఈ అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా, అసలు ఈ ఊరి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? నా పేరు నాదెల సుబ్బారావు అండి. మా ఊరి సమస్య మెయిన్ సమస్య బస్సు లేదండి. ఓకే, ఆగిరిపల్లి మండలం కాదు, నూజివీడు తాలూకాలో బస్సు లేని గ్రామం అంటే మాది కనసానపల్లి. ఓకే, ఎప్పటి నుంచి లేదన్నా? ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి లేదు. అంటే లోపల తిరిగేది ఇప్పుడు తీసేశారు. అది ఏటి పోయింది పెట్టట్లా మాకు. అదొకటి డ్రైనేజ్ సమస్య ఉంటుంది. డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ రెండు మెయిన్ సమస్య. ఓకే, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మామూలే. ఓకే, ఈ రెండు మాత్రం మెయిన్ సమస్యలు మాకు. అత్తగారు చెప్పండి, మీకు ఊళ్ళో సమస్యలు ఉన్నాయా? మీకు పింఛన్లు అందుతుందా? పింఛన్లు అందుతుంది. అంతా బాగానే ఉందా? మీ సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారా? అందుబాటులోనే ఉంటారు. చెప్పండి, మీ పేరు? మా పేరు బాయన బుల్లి వెంకయ్య. ఓకే, చెప్పండి, మీ ఊళ్ళో సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏమైనా గోల్కొండ నుంచి రావడానికి మంచి ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఒకటి బావాలా, సమస్యలు మరీ ఇదిగా ఉన్నాయి. ఊళ్ళో సమస్యలు కూడా రోడ్లు కూడా బాగోలా. మరి మీరు ఎప్పుడన్నా సర్పంచ్ మీ గ్రామ పెద్ద ఆయన సర్పంచ్ అనుకుంటే చేద్దాంలే అంటున్నాడు. ఓకే, పైన లేదే సర్పంచ్ ఏం చేస్తాడు? పైన అంటే ఎవరండి? ఎమ్మెల్యే గారు లేదే. ఓకే, అదే వైసీపీ కాబట్టి. వైసీపీ ఎందుకైందండి? మరి పైన లేదంటున్నారు కదా. కాదు, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. అవును, ఇక్కడ సర్పంచ్ ఏమో వైసీపీ. అదే నేననేది. అందువలన పనులు జరగట్లేదు. అంతేనే కానీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏమున్నాయి? అయ్యే సమస్యలు. పెరుమాళయ్య నా పేరు. మాకు బస్సు సౌకర్యం లేదండి. బస్సు సౌకర్యం లేక కూరగాయలు కోసుకొచ్చుకొని దిమ్మల మీద వేస్తున్నామండి. దిమ్మల మీద వస్తే ఎటు గిట్టుబాటు ధర లేదు. ఏం కూరగాయలు పండిస్తారు మీరు? కాకరకాయలు, మొక్కజొన్న, సొరకాయలు, వంకాయలు, ఇవన్నీ మీ ఊర్లో ఇవన్నీ పండే పంటలేనండి. మాకు బయటికి వెళ్తాకి ఎటు సౌకర్యం లేదు. ఆటో వాళ్ళు ఏమన్నా ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు అడుగుతున్నారు. మాకు ఎటు బయటికి తీసుకెళ్తాకి ఇది దిమ్మల మీద ఇట్లా పొద్దునంగా కొట్టి ఇట్లా ఉన్నాయి. ఇట్లా బాధపడుతున్నారు. ప్రధానంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, అది మళ్ళీ రేపు దాకా అట్టాగే ఉంటాయి. వాటిని తీసుకెళ్తాకి ఏమీ సౌకర్యం లేదు. సో దీని మీద మీకు ఏం కావాలి చెప్పండి. మాకు బస్సు సౌకర్యం కావాలి. ఏదైనా రైతు బజార్లో రైతుకి అసలు కార్డు అనేది ఇవ్వట్లా. ఓకే, అసలు రైతు కార్డు ఇవ్వట్లా. రైతు బజార్ లో కార్డు లేదు. అంతా దళారులే, అంతా బోకర్లే. మేము ఇది తీసుకెళ్లి అమ్ముకుంటా మాకు ఎటు ఇది లేదు. ఓకే, ఇదివరకే ఆ పీడబ్ల్యూ గ్రౌండ్ ఉండగా ఈ కాయలు వేసుకెళ్లి మొక్కజొన్న పొట్టలు వేసుకెళ్లి అన్ని పొట్టకాయలు వేసుకొని అన్ని తీసుకెళ్లి అమ్ముకునేవాళ్ళం. 20 సంవత్సరాలు అమ్మే. ఓకే, ఇప్పుడు ఏ సౌకర్యం లేదు. అసలు అక్కడ మాకు కార్డు ఇచ్చేవాడు లేడు. అంతా బోకరు. 70,000, 80,000, 50,000, 40,000 ఇట్లా డబ్బులు అడుగుతున్నారు. ఓకే, మీకు ఇప్పుడు మా పంట దిగుబడి సంబంధించి వస్తుందా? దిగుబడి లేదండి, గిట్టుబాటు లేదు. అసలు అసలు ఆ విత్తనాలు ఇస్తున్నారు. ఆ విత్తనాలు మొలుతున్నాయి, కొన్ని తెగుళ్ళు వస్తున్నాయి, నానా ఇబ్బందులు. ముందు కట్టలు దొరుకుతుల్లా, యూరియా దొరుకుతుల్లా, ఏది దొరుకుతుల్లా. 14-35 కొనాలంటే 2,000 రూపాయలండి. ఆ మందులు ఎంతసేపు వేయగలుగుతాం? నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఓకే, మీ ఊళ్ళో సమస్యలు ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయా? చెప్పండి, మీ ఊళ్ళో సమస్యలు ఏమైనా ఉన్నాయా? బస్సు ఒకటి, అది ఒకటేనా? ఇంకా అంతే, బస్సు ఒకటే, అంతా ఓకే కదా. చెప్పండి, మీ పేరు? చెప్పండి, మీ ఊళ్ళో సమస్యలు ఉంది. బస్సు ఒకటి లేదు, బాగా ఇబ్బంది పడుతుంది. ఓకే, సరే. మీ పేరు? నా పేరు జోజి అండి, జంగన్ జోజి. మీ ఊళ్ళో సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్య ఏంటంటే బ్యాంకులో క్రాప్ లోన్ కట్టి 60,000 కడితే వాళ్ళు 1B అడగలు ఏమన్నారు. ఏమంటే వాళ్ళు ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఈఆర్ఓ ఏమన్నారు, ఆ నెంబర్లో పని చేస్తలేదు, అసైన్డ్ నెంబర్లో పని చేస్తలేదు అన్నారు. అంటే మరి ఎట్లాంటి పరిష్కారం వాళ్ళు ఇచ్చి 60,000 కట్టే, 60,000 నాకు అవసరం, మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారంటే వంద అర్జీ పెట్టమన్నారు. అన్నారు ఎంఆర్ ఆఫీసులు 10 రోజులు వదిలి పెట్టి 10 రోజులు 15 రోజులు అవుతుంది.
వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఈఆర్ఓ గారు ఫోన్ చేస్తారండి వాళ్ళు. అప్పుడు నీకు మేము ఫోన్ చేస్తాము అంటుంది. ఆ ఎంఆర్ఓ అనేది పట్టించుకోవాలి. ఎంఆర్ఓ గారు పట్టించుకోవాలి, అసలు పట్టించుకుంటారు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కాయకు ఇచ్చినప్పుడు వెళ్తే ఎత్తామని వచ్చినప్పుడు చేపిస్తే ఆయన లేరు అన్నారు ఎంఆర్ఓ గారు. అది ఆ పట్టించుకున్నా కూడా లేడు. నెలలో వచ్చింది బ్యాంకులో క్రాప్ లోన్ కట్టి. ఓకే, అవి పట్టించుకుంటా. నా పేరు నల్లమూతి క్రాంతి కుమార్. మీ ఊళ్ళో సమస్యలు ఉన్నాయన్నా? అంటే నా దృష్టిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఒక 2-3 చెప్పండి. ఒకటి మెయిన్ థింగ్ వచ్చేసి ఏదైనా గ్రామానికి సంబంధించి ఇండివిజువల్ గా కాదు. ఓకే, డ్రైనేజీ సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి డ్రైనేజీలో. ఓకే, మూడోది వచ్చేసేపటికి మా ఊరు ఎంట్రన్స్ లో కలబట్టు అవుతుంది, దాన్ని వాందొడ్లు అంటారు మేము. ఓకే, అది వర్షం వచ్చేటప్పుడు దారినీయట్లేదు, మొత్తం ఊరినే, పేటకు సంబంధించింది కాదు, అది ఊరికి సంబంధించింది. ఓకే, అక్కడ ఏదన్నా కలబట్టు చేయాలనేది నా ఆలోచన. అంటే వంతిల్లా కట్టాలనేది. ఇప్పటివరకు అది గ్రౌండ్ లో ఉంది. ఓకే, బాగా వాటర్ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు అదొకటి. ఈ 2 సమస్యలు బాగా ఉన్నాయండి విలేజ్ లో. మూడోది వచ్చేసేపటికి ఈ హర్జినవాడకి సంబంధించి ఎస్సీ ఏరియాలోకి వస్తున్నప్పుడు రోడ్డు పక్కనే ఒక నుయ్యి ఉందండి. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఓకే ఊరికి ఎంట్రన్స్ లో ఉన్న బావిలో 3 పడ్డారు, 2 చనిపోయారు, 1 బ్రతికారు. మా గ్రామ సర్పంచ్ గారే కాపాడ్డారు ఆ 3వ వ్యక్తిని కూడా. ఓకే, ఇప్పుడు సేమ్ అదే ఎలా అయితే అక్కడ ఊరు ఎంట్రన్స్ లో ఉందో నుయ్య, మా పేట ఎంట్రన్స్ లో కూడా సేమ్ అలాగే ఉందండి నుయ్య. ఓకే, దయచేసి ఆ నుయ్యను కూడా బూడిపించాలనేది నా యొక్క విన్నపం అండి. ఇప్పుడు ఈ సమస్యని మీరు అధికారుల దృష్టికి కానీ మీ సర్పంచ్ దృష్టికి కానీ ఎప్పుడు తీసుకెళ్ళామండి? తీసుకెళ్తే నేను కరెక్ట్ గా అయితే చెప్పట్లేదు కానీ దాన్ని బూడిపిద్దాం అని చెప్పినప్పుడు కొంతమంది నిరాకరించారు, అబ్జెక్షన్ పెట్టారని కూడా నాకు తెలిసింది. ఓకే, సో దీని గురించి మనం పూర్తిగా మా ఏరియాలో కాలనీ వాళ్ళందరితో మాట్లాడి సంతకాలు పెట్టించి మళ్ళీ ఒకసారి సర్పంచ్ గారికి ఇద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఎవరన్నా ఈ న్యూస్ చూస్తున్న పెద్ద మనసు చేసుకొని మళ్ళీ ఇంకో ప్రాణం పోయేంత వరకు కాకుండా ఓకే మా పేటలో మా ఎంట్రన్స్ లో ఉన్న నూతిని బూడిపించాలని నా యొక్క చిన్న మనవి అండి. ఓకే, చెప్పండి మీ పేరు? నా పేరు మనోజ్ కుమార్. చెప్పండి తమ్ముడు, మీ సమస్యలు ఉన్నాయి ఊళ్ళో? ఇది అంగన్వాడీ స్కూల్ సార్. అంతకుముందు ఎంపీపీ స్కూల్ అయితే దాన్ని పడేసారు, అంగన్వాడీ కడతాను. గత 5-6 సంవత్సరాలుగా ఇలా పాడుపడింది తప్ప ఏం అంగన్వాడీ వచ్చినా కానీ లేదు. అదేమంటే చెప్తున్నారు అలా పిచ్చి మొక్కలు ఎవరు కావాల్సిన వాళ్ళు బాగు చేసుకున్నారు తప్ప ఏం లేదు. సరైన డ్రైనేజీ లేదు. వచ్చేదారిలో మీరు చూస్తే అటు పక్కల ఇటు పక్కల కానీ చాలా దారుణంగా ఉంటుంది. సరైన మరుగుదొడ్లు లేదు, ఎక్కడన్నా కూర్చుందాం అన్న సరైన బల్లలు, ఇలా కూర్చోవడం తప్ప ఏం లేదు. అదేంటి తమ్ముడు, మీరు అసలు ఊళ్ళోనే ఉంటున్నారా? అంటే మీకు సంబంధించి సర్పంచ్ ఉంటారు, అధికారులు ఉంటారు, ఒక వ్యవస్థ ఉంటుంది. మీరు పూర్తిగా అసలు ఇక్కడ ఏం జరగలేదు అభివృద్ధి అనేది? జరుగుతుంది సార్, ఎవరు కావాలి. ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లా. అదే దాంట్లో ఇప్పుడు అంగన్వాడీకి ఎక్కడెక్కడో అద్దెలకు పెడుతున్నారు. వాళ్ళు అక్కడ ఎక్కడో ఇప్పుడు పక్కన ఉన్న ఊరు నుంచి ఇక్కడ రాలేరు కదా, వాళ్ళు తీసుకోవాలి, 4 కదా రావాలి. మరి ఇంటికి మురుగుదొడ్లు ఉంటే దారిలో కూర్చోరు కదా. ఒక బస్సు వస్తే ఒక బస్సు తప్పుకోదు, అక్కడ బండికి వస్తే మరీ దారుణం. పిల్లలు మరి అక్కడ ఊళ్ళోకి వెళ్ళాలి, చాలా ఇబ్బంది. సరైన డ్రైనేజీ లేదు మెయిన్, బాగా దోమలు కొద్దిగా ఇబ్బందిగా జరుగుతుంది. చిన్నపిల్లలు అట్లా కూడా ఏం లేదండి, చాలా తక్కువ అండి. ఇప్పుడు చేయట్లేదు అట్లా, కానీ చాలా తక్కువ. ఇక్కడే ఉంది ఉదాహరణ, అది బురుక్కు ఉంటుంది, మరి అక్కడ చెత్త బారబోతున్నారు. సరైన చెత్త అవగాహన లేదు, బండి తిరుగుద్ది, వేసేవాళ్ళు వేస్తారు, లేకపోతే అదొకటి. మళ్ళీ ఇక అంతకుమించి బాగా ఉంది. ఇదే మెయిన్ ప్రధాన. చెప్పండి మీ పేరు? నల్లమూతి చిట్టి గారు. చెప్పండి మీ ఊళ్ళో సమస్యలు అంతా బాగానుందా?